హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొత్తిమీర నిలవ పచ్చడిని చేస్తున్నాను. కొత్తిమీర నిలవ పచ్చడిని ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఒక 3 months వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. మనం వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. అదేవిధంగా టిఫిన్స్లోకైనా కూడా చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనకు కొత్తిమీర ఎక్కువగా దొరికేటప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే 3 months వరకు ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను 2 కట్టలు కొత్తిమీరని తీసుకునేసి కాడలతో సహా శుభ్రంగా కడిగి కట్ చేసుకునేసి తర్వాత 2 సార్లు శుభ్రంగా కడిగి జాలర్ గిన్నెలో వేసి పెట్టానండి. ఇక్కడ నేను చూపించలేదు. అలాగే జాలర్ గిన్నెలో వేసిన తర్వాత దాంట్లో అంతా వాటర్ అంతా పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకునేసి మనం ఈ విధంగా ఫ్యాన్ గాలికే ఆరనివ్వాలి. ఎప్పుడు కానీ ఎండలో పెట్టకూడదండి. ఫ్యాన్ గాలికే మనము ఒక 3 hours కానీ 4 hours కానీ బాగా ఆరనివ్వాలి. ఇలాగ ఆరిన తర్వాత మనము దీంట్లోకి ఆవాలు అనేది 2 స్పూన్లు, మెంతులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేయించి పక్కన పెట్టుకున్నాను. దాన్ని మిక్సీ జార్లో వేసుకునేసి ఈ విధంగా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి. ఫైన్ పౌడర్ అవసరం లేదు. ఎందుకంటే కొత్తిమీరతో మళ్ళా మనము కొత్తిమీరను వేయించిన తర్వాత కొత్తిమీరతో సహా దీన్ని మళ్ళీ బ్లెండ్ చేస్తాం కనుక మనం కోర్సుగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కాటన్ క్లాత్ మీద ఆరనిచ్చిన కొత్తిమీరను మనము బాగా ఆరిపోయిన తర్వాత తడి అనేది లేకుండా మనము చూసుకోవాలండి. తర్వాత దాన్ని మనం మెజర్మెంట్ చేసుకోవాలి. ఒక బౌల్ కానీ లేదా మనకు మెజర్మెంట్ కప్స్ కానీ ఉంటాయి కదండి, వాటితో మనము మెజర్ చేసుకోవాలి. నేను ఒక బౌల్ తీసుకునేసి మొత్తం 4 కప్పుల కొత్తిమీర అనేది వచ్చిందండి. ఈ కప్పుతోనే మనము అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకోవాలండి. ఇలాగ కొత్తిమీరను 4 కప్పులు తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి నేను ఒక 1/4 కప్పు ఆయిల్ వేసుకున్నానండి. మనం ఎప్పుడు కానీ వేరుశనగ నూనె కానీ లేదా మనము ఈ నువ్వుల నూనె కానీ వేసుకోవాలండి. ఈ నిల్వ పచ్చళ్ళకు చాలా బాగుంటుంది. ఎక్కువగా వేరుశనగ నూనె వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలాగ ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోనే మనము బాగా ఆరబెట్టుకున్న కొత్తిమీరను తీసుకునేసి కాడలతో సహా మనము ఈ ఆయిల్లో వేసుకునేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పడుతుందండి. ఇలాగా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగా ఈ కొత్తిమీరనంతా కూడా బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. తర్వాత మనం చింతపండును పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండును తీసుకునేసి దాంట్లో నారలో పిక్కలు లేకుండా శుభ్రంగా కడిగి 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో మనము కొత్తిమీరను కొలుచుకున్న గిన్నెతోనే ఒక 1/2 కప్పు వాటర్ వేసుకునేసి లో ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించుకోవాలండి. కొద్దిగా టైం పట్టినా కూడా మనం స్పూన్తో కలుపుకుంటూ బాగా ఉడికించుకునేసి పక్కకు దించేసి తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకునేసి తర్వాత మనము ఈ ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయించి పెట్టుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకున్న పౌడర్ను కూడా వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత టేబుల్ స్పూన్ అనేది మనము మెజర్గా తీసుకోవాలండి. ఈ విధంగా నేను ఎన్ని కప్పులు కొత్తిమీర ఉన్నదో అన్ని కప్పులు అంటే అన్ని టేబుల్ స్పూన్లు మనము కారం వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. మనము సాల్ట్ అనేది ఉప్పు అనేది కారంలో 1/2 అనేది వేసుకోవాలండి. కారం అనేది వేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ అనేది వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా కానీ లేదా కొద్దిగా కోర్స్గా కానీ మనం బ్లెండ్ చేసుకోవాలండి. అలా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకునేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి మనం కొత్తిమీరను కొలుచుకున్న కప్పుతోనే మనము 3/4 కప్పు ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూను మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 2 వరకు వేసుకోవాలి. కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు మనము ఈ విధంగా వేసుకునేసి
లో ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకునేసి బాగా వేగనివ్వాలి. ఇవంతా బాగా వేగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలండి. కొద్దిగా గోరెచ్చగా అయిన తర్వాత పక్కకు తీసేసుకునేసి తర్వాత మనము ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరనంతా కూడా ఈ ప్యాన్లో వేసుకునేసి కలుపుకుంటూ ఉంటే మనం వేసిన ఆయిల్ అంతా కూడా ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి అంతా కూడా బాగా పీల్చేస్తుందండి. తర్వాత నెక్స్ట్ డే మనం వేసిన ఆయిల్ అంతా కూడా ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి పైకి అనేది వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదే మెజర్మెంట్ ప్రకారం మనం తీసుకున్నామంటే మనకు కారము తర్వాత ఉప్పు అంతా కూడా కరెక్ట్గా సరిపోతుందండి. నాకు మాత్రం బాగా సరిపోయింది. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు అంటే తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకోండి. 4 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయిందండి నాకు. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మనం వేసిన ఆయిల్ అంతా కూడా ఈ పచ్చడి అంతా కూడా పీల్చేసింది. తర్వాత నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇలాగ ఆయిల్ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొత్తిమీర నిల్వ పచ్చడి అనేది తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.